హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది, కొద్దిగా సమయం లేకుండా కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది. సో మొత్తంగా చూస్తే ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు పెద్ద బిగ్ షాక్ తగిలింది. సో ఎందుకంటే కాసేపు క్రితమే క్యాబినెట్ మీటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గ మాటల్లో వాలంటీర్లకు ఎందుకు మనం చేయాల్సినటువంటి పింఛన్ పంపిణీ కార్యక్రమాలంతా కూడా సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ దగ్గర చేపించవచ్చు అన్నారు. సో దీనికి సంబంధించి ఒక చిన్న మనం మాట్లాడుకోవాలి. 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15వ తేదీన 2,50,000 మంది యొక్క వాలంటీర్లను అయితే నియమించడం జరిగింది. వీళ్ళు చేసే పనులు ఏంటంటే పింఛన్ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఎటువంటి ప్రజలకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు కానీ మంజూరు చేయాల్సింది ఎవ్రీథింగ్ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటాడు. మొత్తానికి ఆ వ్యక్తి కుటుంబాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కీములన్నీ కూడా వాళ్ళకు డైరెక్ట్గా ఇంటి డోర్ టు డోర్ డెలివరీ వాళ్ళు డైరెక్ట్గా చేరవేస్తాడు. సో ఈ సమయంలో 2019 అయిపోయిన తర్వాత 2019లో వీళ్ళు నియమించబడిన తర్వాత కేవలం 5,000 రూపాయల యొక్క గౌరవ భత్యంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈ 2,50,000 మంది రీసెంట్గా 2024 ఎలక్షన్ టైంలో 1,00,000 మంది రాజీనామా చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి పనిచేయాలని చాలామంది 1,00,000 మంది రాజీనామా చేశారు. సో మొత్తంగా చూస్తే 2019 నియమించబడిన దానికి 2024లో ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితికి తేడా చూద్దాం. 2019లో ఆల్మోస్ట్ 2,50,000 మందిలో దాదాపుగా 2,00,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. సో అందుకు 2024తో పోలిస్తే కూడా ఈ 2,50,000 మందిలో మళ్ళీ వాళ్ళని జరిగినటువంటి ఎలక్షన్ హామీల్లో వాళ్ళు అలానే కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. సో మొత్తంగా ఈ విషయాన్ని చూస్తే వాలంటీర్లు అనేది టాపిక్ లేదు, మొత్తం క్లారిటీ అర్థమైపోయింది. ఎందుకంటే ఒక సచివాలయం ఎంప్లాయ్, ఒక సచివాలయంలో 10 మంది ఉంటారు. ఒక సచివాలయం ఎంప్లాయ్ 10 మందికి ఇచ్చిన 40 మందికి ఇచ్చినా కూడా దాదాపుగా 400 మందికి పింఛనీ కార్యక్రమం అనేది ఆ వార్డు సచివాలయం కానీ ఆ గ్రామ సచివాలయంలో కానీ కంప్లీట్ అవుతుందని ఈరోజు స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. సో మొత్తంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట అయితే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్లో పడిపోయినారు. మొత్తంగా వాలంటీర్లు అయితే పెద్ద బిగ్ షాక్లో ఉన్నారు. ఎటువంటి మాట రాకుండా అదేవిధంగా ఈరోజు క్యాబినెట్ జరిగిన మీటింగ్లో మొత్తంగా 5 ఫైళ్ళ మీద 5 స్కీముల మీద అయితే సంతకాలం జరిగింది. మొట్టమొదటిగా మెగా డిఎస్సి, దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సంతకం చేయడం జరిగింది. దాని తర్వాత పింఛన్ల పంపిణీ కార్యక్రమం 3,000 నుంచి 4,000 పంపిణీ కార్యక్రమం జరిగింది. సో ఈ పెంచడం అయితే జరిగింది. సో పంపిణీ కార్యక్రమం ఎలా? సో అదేవిధంగా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మొత్తంగా ఈ 5 సంతకాల మీద చేయడం జరిగింది. సో మొత్తంగా ఈరోజు టాపిక్లో ఈ వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది అర్థం కాకుండా ఉండే సిచ్యువేషన్లో మొత్తంగా అయితే చాలా వరకు నిస్సాయ స్థితిలో ఉన్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆల్మోస్ట్ వాళ్ళని తీసేస్తారనే అపోహలో వాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయినారు. సో ఈసారి మళ్ళీ 2024లో మేమైతే వాలంటీర్ కొనసాగమని, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు అయితే ఈసారి వాలంటీర్లు ఖచ్చితంగా మా ఊర్లో వాలంటీర్గా పనిచేస్తాం వాళ్ళంటున్నారు. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇటు వైఎస్ఆర్సీపీ కాకుండా అట్లా టీడీపీ కాకుండా ఉన్న న్యూట్రల్ వాలంటీర్ల పరిస్థితి ఏమిటి? సో మొత్తంగా చెప్తే అసలు ఈరోజు చెప్పిన మీటింగ్ల ప్రకారం వాలంటీర్ ఉండని అపోహ అయితే పూర్తిగా దాదాపు 90% కన్ఫామ్ అయింది. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ ఉండింది అంటే కేవలం ఒక వార్డు సచివాలయానికి కానీ ఒక గ్రామ సచివాలయానికి కానీ కేవలం 5 మంది వాలంటీర్లు, అదేవిధంగా 2 జన్మభూమి కమిటీ మెంబర్లని చెప్పారు. సో మొత్తంగా చూస్తే కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఈ 2,50,000 మందికి న్యాయం చేకూరే అవకాశం అయితే కంప్లీట్గా లేదు. సో మొత్తంగా చూస్తే నాకు తెలిసి ఈసారి వాలంటీర్లకు పెద్ద బిగ్ షాకింగ్గా తెలుసు. కానీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది, కానీ వాలంటీర్లు ఎలా దాన్ని పంపిణీ చేస్తారనేది పూర్తిగా స్థాయిలో తెలియలేదు. అదేవిధంగా 2019లో దీన్ని అమలు చేసినప్పుడే టీడీపీ కార్యకర్తలు చాలా వరకు వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ ఉన్నారు, గ్రామ సచివాలయంలో ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర చేయించవచ్చు కదా. సో మళ్ళీ 2,50,000 మందిని రిక్రూట్ చేసి వీళ్ళకు నెల 5,000 జీతం ఇవ్వాల్సిన అవసరం లేదని అప్పుడే చెప్పారు. సో మొత్తంగా చూస్తే ఈ అపోహలు కానీ ఆ మాటలను ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశంగా ఉంది. సో నాకు తెలిసి వాలంటీర్లకు ఇది పెద్ద బిగ్ షాకింగ్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే పంపిణీ కార్యక్రమంలోనే వార్డు సచివాలయం ద్వారా చేయిస్తున్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు అన్న అపోహతో నేనైతే చెప్తున్నాను. సో మొత్తంగా మీ అభిప్రాయం ప్రకారం వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.